హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉంది. చిక్కుడి వంకాయ కనిపిస్తున్నాయి. ఇంకేమైనా ఆకుకూరలు ఉంటే కట్ చేసుకుందాము, హార్వెస్ట్ చేసుకుందాము. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఎసెన్షియల్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ముందుగా మల్బార్ ఫ్రూట్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. రెడ్గా అయినా ఇంకా కాకపోతే బ్లూ కలర్లోకి రాలేదు, కానీ ఉడుతులు పాడు చేసేస్తున్నాయి. సగం తింటున్నాయి, సగం వేస్ట్ చేసేస్తున్నాయి. శుభ్రంగా చుట్టూ జల్లేస్తున్నాయి. మనసు ఒప్పట్లేదు, అందుకే రెడ్గా వచ్చినప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎక్కువ పళ్ళన్నీ పండైపోయి పచ్చివి ఎక్కడే లేవు. పూత వచ్చినాక ఇది మూడోసారి హార్వెస్ట్ చేయడం. హార్వెస్ట్ అయిపోయినాక ఆకులన్నీ ప్రూనింగ్ చేసి మంచి ఎరువు వేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి సైజులో పండు వస్తుంది, పూత కూడా ఎక్కువ వస్తుంది. ఆకులు ప్రూనింగ్ చేసుకోవడం ఎందుకంటే పాటింగ్ సైజ్ చిన్నది కనుక, ఎందుకంటే సాయిల్ తక్కువ. అదే భూమిలో అని అనుకోండి, ప్రూనింగ్ చేసుకోవాల్సిన లేదు, కాయలు ఒకటే తెంపుకుంటే సరిపోతుంది. అదే మల్బార్ ఫ్రూట్స్ తెంపుకుంటే సరిపోతుంది. చాలా పెద్ద మొక్క అవుతుంది మల్బార్. కింద వేసినట్లయితే చాలా పళ్ళు పోస్తాయి. ఎరువు మాత్రం ఎప్పటికప్పుడు గోళంలోనైనా భూమి మీదైనా వేస్తూ ఉండాలి, అప్పుడే మొక్క మంచి హెల్తీగా ఉంటుంది. ఈ మొక్క కిచెన్ వేస్ట్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇక్కడ వంకాయ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. పొడుగు వంకాయ ఇంతకుముందు 2 టైమ్స్ చేసాం. పూత వచ్చినాక 2 టైమ్స్ చేసాం, ఇది 3rd టైం చేస్తున్నాను. మళ్ళీ పూత అంతా అయిపోయినట్టే మళ్ళీ కొత్త చిగురు రావాలి, అప్పుడే మళ్ళీ కాయలు కాస్తాయి. ఈ వంకాయ మొక్కకి సాయిల్ కరెక్ట్గా ఉంది, అందుకే పూత బాగానే వస్తుంది. అన్నీ ఒక్క మొక్క కాయలే. టమాటా ఉంది, ముగ్గలేదు. ఇది ఒక్కటే కలర్ వచ్చినట్టుంది, ఇది హార్వెస్ట్ చేసేసాను. మొక్క కాయలు ఉన్నాయి కానీ ముగ్గలేదు. బ్లాక్ చిల్లీ ఇక్కడ ఉన్నది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. చాలా షైనింగ్గా ఉన్నాయి, కాయలు బాగా ముదిరాయి. చూపిస్తాను చూడండి హార్వెస్ట్ చేసినాక. ఇప్పుడు చిక్కుడుకాయల దగ్గరికి వచ్చేసాం, చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దాము. ఎందుకో చిక్కుడాకులన్నీ రాలిపోయి నాకు అర్థం అవటం లేదు. పూత పోస్తుంది పర్వాలేదు, 50%. చిక్కుడు మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ఆర్గానిక్గా పండించుకునే వాళ్ళకి. మన టెర్రస్ మీద పండినవన్నీ టేస్ట్గానే ఉంటున్నాయి. చెట్టు చిక్కుడు ఉంది, అవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ పాదుకు మాత్రం ఆకులు రాలేదు, కాకపోతే ఈ పాదు ఆకులతో వేయలేదు, నెక్స్ట్ టైం వేసాను. సూర్యనారాయణ స్వామి అస్తమించేస్తున్నాడు, చూడండి ఎలా కనిపిస్తున్నాడు. సూర్యనారాయణ స్వామి నిండుగా ఉన్నాడు. బ్లాక్ బ్యూటీలు 2 ఉన్నాయి, వంకాయలండి, హార్వెస్ట్ చేసేస్తున్నాను. స్వీట్ లెమన్ మొక్క అండి ఇది. పళ్ళు బాగా పండు అయితే తెంపుదామని వదిలేసాను. లాస్ట్ హార్వెస్ట్లు కూడా తెంపేశాను, కాకపోతే ఇప్పుడు బాగా ఎల్లోగా వచ్చేటప్పుడు తెంపుతాను. ఆకులు రాలిన పూత వస్తూనే ఉంది. ఇక్కడ కూడా చెట్టు చిక్కుడు ఉంది, అవి హార్వెస్ట్ చేసేద్దాము. ఇంతకుముందు కింద నుండి తెంపాము, ఇది పైనుండి తెంపుతున్నాము. ఆకులు ఎక్కువగా ఉన్న పాదని చెప్పాను కదా, ఆ పాదే ఇది. ఇది చెట్టు చిక్కుడే. ఇంకా 1-2 పూత వస్తుందేమో, ఇంకా మార్చి వచ్చేస్తుంది కదా, ఇంకా పొయ్యవు. తెంపేటప్పుడు కనిపించే, వెతికినా కనిపించవు, అక్కడి నుండి వెళ్ళిపోయి వచ్చినాక మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి.
బ్లాక్ బ్యూటీ వంకాయ ఉంది, చిన్నది ఇంకా ముదరలేదు. కాకపోతే ఇది ఒక్కటే మిగిలిపోతుంది, వేరే వంకాయలు లేవు, అందుకే హార్వెస్ట్ చేసేసాను. గోంగూర చూసారా టబ్బులో ఎంత బుసీగా పెరిగిందో. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఎగ్ షేప్లో ఉన్న వంకాయ, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఈ మూలకి ఉన్నాయి టమాటా, కొద్ది కలర్ వచ్చినాయి, అవి హార్వెస్ట్ చేసేద్దాము. అలాగే తోటకూర మొక్క ఉంది, అది కూడా హార్వెస్ట్ చేద్దాము. మీరు చూస్తుంది మునగ చెట్టు, హైబ్రిడ్ మొక్క, కాకపోతే గ్రాఫ్టెడ్ కాదు. కానీ 3 నెలలకి మొక్క పెరిగిపోయి అప్పుడే పూత కూడా వచ్చేసింది. అంటే 3-4 నెలలు అయ్యే ఉంటుంది. పూత వచ్చింది, నించుంటుందో లేదో తెలీదు. బాగానే ఉంది, ఎవరైనా వేసుకుంటే నాట్ బ్యాడ్, అందుకే చెప్తున్నాను. పూత నించోపోయినా మనం ఆకులు అవి వాడుకోవచ్చు, అంటే ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంది. కొద్ది క్లోబీన్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ వరకు ఉన్నట్లయితే ముదిరిపోతూ ఉంటాయి, అందుకని కొద్దిగున్న చేసేస్తున్నాను. టమాటా స్టెమ్ చుట్టూ చుట్టేసింది క్లోబీన్స్ పాదు. ఆకుకూర ఈసారి రెడ్ తోటకూర ఉంది, అది హార్వెస్ట్ చేసేద్దాము. కూర ఉంది వస్తుంది కానీ ఎందుకంటే ఇంకా పెరిగినాక హార్వెస్ట్ చేద్దాము. సీడ్స్ జల్లినవేనండి, రెడ్ తోటకూర అవసరమై సీడ్స్ వేసాను, అవి జర్మినేషన్ అయినాయి, అవే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి పుదీనా బాగా పెరగలేదు, నేను మంచుకని అనుకుంటున్నాను. మంచు తగ్గినాక మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది, అలా వాడిపోద్దేమో అనుకున్నాను, కానీ చిగుర్లు వస్తున్నాయి. టబ్బు ఖాళీగా ఉందని రెడ్ సీడ్స్ వేసాను, అదే రెడ్ తోటకూర సీడ్స్, అదే హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ పుదీనా అలా చిగురు పెట్టి పెద్దదవుతుంది. నేను ఉల్లింగి టెర్రస్ మీద హార్వెస్ట్ చేసేటప్పుడే ఈ సీడ్స్ కూడా వేసాను. మొక్కలు బాగానే గ్రోతింగ్ వచ్చాయి, కానీ అడుగు ఉల్లింగా బాగా తయారవ్వలేదు. కొన్ని తయారైనాయి కట్ చేసేస్తాను, పొండైపోతున్నాయి ఆకులు. ఈ టబ్లో ఉల్లింగులన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. వేరే బాస్కెట్లో మళ్ళీ ఉల్లింగ్ సీడ్స్ వేసాను. సీడ్స్ ఒక 10-15 వేసాను, మరీ ఎక్కువ వేసేసుకున్న ప్లేస్ ఉండాలి. ఇరికిరికిగా వేసేసామంటే బాగా పెరగవు. ఇంకా బాస్కెట్ అంతా ఖాళీ చేసేసాను. ఇక్కడ పడిపోతుందని పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసేసాను. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. కావాలనుకుంటే వంకాయలు 3 వెరైటీస్, టమాటా, క్లవ్ బీన్స్, చిక్కుడు 2 వెరైటీస్, పచ్చిమిర్చి 2 వెరైటీస్, తోటకూర రెడ్, మల్బార్, క్లవ్ బీన్స్, ఉల్లింగ, పచ్చిమిర్చి, బీరకాయ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.